జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతాడా? ఈ మాట అంటున్నది ఎవరో కాదు. జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆత్మ, జగన్మోహన్ రెడ్డి తాలూకు గుండెకాయ, జగన్మోహన్‌ని గత ఎన్నికల్లో రెక్క పట్టుకొని ఆయన వ్యూహంలో ఒక భాగంగా ఆయన్ని ఉపయోగించుకొని 151 సీట్లతో గెలిపించినటువంటి ఒక గొప్ప ఆహ్, రాజకీయ ధురంధరుడు. గనక ఆయనే చెప్పాడు నిన్న సాయంత్రం మీటింగ్‌లో. ఈసారి జగన్మోహన్ రెడ్డి అతి చెత్తగా ఓడిపోతాడు. తెలుగుదేశం, జనసేన నెగ్గుతుంది. ఈ విషయం ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే అంతకుముందే చెప్పాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంటే సపోర్ట్ చేసి పొరపాటు చేశాను. ఇప్పుడు నేను బాధపడుతున్నాను రెండోసారి. అంటే మొదట్లో చెప్పింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని దిండికి ఉన్నటువంటి ఏదో ఆ మీటర్ నొక్కుతూ కూర్చుంటుంటే ఎవరు ఓట్లేరు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని చూపించాలి. జగన్మోహన్ రెడ్డి తాలూకు అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు అన్న విషయాన్ని ఢంకా పదంగా చెప్పాడన్నమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకు అంటే వాళ్ళ తాలూకు అనుయాయులందరూ నెత్తి నోరు కొట్టుకుంటూ ఇది ఎవరో చంద్రబాబు నాయుడు చేయించిన ఒక మాస్టర్ ప్లాన్ గేమ్ అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు తాలూకు ప్రెజర్ వల్ల ఇలా మాట్లాడుతున్నాడు అంటున్నారు. అంటే మీరు అంతకుముందు కోడికెత్తే డ్రామా కూడా చంద్రబాబు నాయుడు తాలూకు ప్రెజరేనా? ఇంతకుముందు మీ బాబాయ్ వివేకానంద రెడ్డి తాలూకు చావు కూడా చంద్రబాబు నాయుడు తాలూకు ప్లానేనా? అందుకేనా మీరు రక్తాసుర చరిత్ర అని చెప్పేసి నారాసుర రక్త చరిత్రని మీరు మీ తాలూకు పేపర్లో మీ సొంత రాత, మీ సొంత ఎలిగేషన్ చేశారు. తర్వాత అక్కడ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయినాడో మీరు చూసినట్టుగా డెమాన్స్ట్రేట్ చేశారు. వివేకానందన్ ఎవరో తల మీద కొట్టారని మీరే చెప్పారు. గుండెపోటు వచ్చిందని మీరే చెప్పారు. వాంతులు చేసుకున్నారని మీరే చెప్పారు. అక్కడేమో మా కుట్లు కుట్టారని మీరే చేశారు. చివరికి ఏంటంటే ఇది మనకి సంబంధించింది కాదు, ఇది ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడికి సంబంధించింది అని మీరే చెప్పారు కదా. ఏమైంది? నిజాలు నిప్పు లాంటివండి. నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది. తాత్కాలికంగా దాని ప్రభావం ఉండకపోవచ్చు కానీ డెఫినెట్గా నిజం సత్యమేవ జయతే అని మీరు నేను పెట్టలేదు. ఎప్పుడో పూర్వులు ఆర్యోక్తది సత్యమేవ జయతే అన్నది. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. తర్వాత మరి కోడికత్తి శ్రీను గురించి తెలిసిపోయింది కదా. వాడు మొత్తం చెప్తున్నాడు, కోడికెత్తకి నాకు సంబంధం లేదు, నా మీద తోసేశారు. తర్వాత ఏమో అది కేవలం బొత్స సత్యనారాయణ తాలూకు మేనల్ని పట్టుకొని నటించాడు. మళ్ళీ కత్తి నా చేతిలో పెట్టాడు, లేదా ఆ కత్తి వాళ్ళకి ఇంకెవరో తీసుకెళ్ళిపోయారు. ఆ బొత్స సత్యనారాయణ తాలూకు మేనల్లుడు అంటే బొత్స సత్యనారాయణ ఊరుకోడు. నేను కాబట్టి తలా తోక లేనివాడిని కాబట్టి 5 సంవత్సరాల పాటు నన్ను జైల్లో ఉంచేసి నాకు చాలా ఉపకారం చేశారు. అంటే ఏమిటయ్యా ఉపకారం అంటే, బాగా చదువుకున్నాను, డిగ్రీ పూర్తి చేశాను. అది అసలు జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చింది, సమాజం అంటే ఏంటో తెలిసి వచ్చింది, ఎలా బ్రతకాలో తెలిసి వచ్చింది అని ఓపెన్గా చెప్తున్నాడు. కోడికత్త సీను నిజాలు బయట పెట్టాడు. ఇక్కడ వివేకానంద రెడ్డి తాలూకు చావు కూడా అవినాష్ రెడ్డి ముద్దాయిగా సిబిసిఐడి తేల్చింది. అన్నీ తేల్చింది. మీకేం తక్కువ తేల్చింది? ఇవాళ రేపు ఆంధ్రదేశంలో అంగుళం జాగా మిగల్చకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తారంటే అతిశయోక్తి కాదు. అందువల్ల ప్రజల్లో ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో ప్రజల నాడి క్షుణ్ణంగా తెలుసుకోగలడు గనుక మరి ప్రశాంత్ కిషోరు బాహాటంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన బతికేదే ఆయన తాలూకు ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా అయితేనే బతుకుతాడు. అలా కాకుండా అటు దిట్టు అయినట్టయితే ఇంత పేరు ఎందుకు వస్తుంది, ఇంత ప్రతిష్ట ఎందుకు వస్తుంది, ఇంత మూల్యాన్ని వేల కోట్లలో ఎందుకు చెల్లించుకుంటారు? బికాస్ ఈజ్ గ్రేట్ టు జడ్జ్ ది పీపుల్.
అలాగే గ్రేట్ కనుకనే ఆయన ప్రశాంత్ కిషోర్ మాటకి విలువ ఉంది. ఓహ్! ప్రశాంత్ కిషోరా! అయితే తప్పకుండా ఆ పార్టీ గెలుస్తుందనేటువంటి ఒక గుడ్ విల్ క్రైటీరియా సంపాదించుకున్నారు గనక ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ప్రశాంత్ కిషోర్ మాట జరుగుతుందని మనం ఆశిద్దాం. తర్వాత అలాగని చంద్రబాబు నాయుడు గాని, జనసేన గాని ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోయినట్టయితే, ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్‌కి వెళ్ళినట్టయితే చరిత్రలో బాగుపడినట్టు కనబడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నాడు. పథకాలు ఇచ్చాము, డబ్బులు పంచుతున్నాం గదా! మనకెందుకు ఓట్లెయ్యరు అని చెప్పేసి ఓ పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు ఆయన. లేదు, లేదు నీ తాలూకు అధ్యాయం ముగిసిపోయింది. నీకు రాజకీయ సన్యాసం తీసుకోవడం గాని, మళ్ళీ రాజకీయాల్లో రావడానికి పనికిరావు అంటున్నాడు ప్రశాంత్ కిషోర్. మరి ఏం జరుగుతుందో చూద్దాం. లెట్ అస్ వెయిట్ అండ్ సీ.